వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న 250 ఏఈ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఏఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్గా 250 పోస్టులు ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా వేకెన్సీ చూస్తే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 42, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 35, ఓబీసీకి 39, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 25, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద టోటల్గా 109 వేకెన్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చి 250 పోస్టులనే ఉన్నాయి. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ కోసం కానీ మీరు చూస్తూ ఉంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా అడ్మిట్ కార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ ఇలాంటివి ఏవైనా విడుదలైనప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. డియర్ ఫ్రెండ్స్, ఎన్టీపీసీ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా విడుదలవ్వలేదు. ఇంకా 2 రోజులు ఉంది డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలవ్వడానికి. ఆలోపే కొద్దిగా ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు చెప్తాను. సో దట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఈ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. టోటల్గా ఇక్కడ ఏం వేకెన్సీ ఉన్నాయంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అనేటువంటి జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మీకు నెలకు 55,000 రూపాయల కన్సాలిడేటెడ్ పేతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్, ఒకవేళ కంపెనీ మీకు అకామిడేషన్ అనేది ఇస్తే, ఎన్టీపీసీ వాళ్ళు అకామిడేషన్ కానీ ఇస్తే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీకు పే చేయరు. ఒకవేళ అకామిడేషన్ ఇవ్వలేదు అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది పే చేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఉంటుంది. దాంతోపాటుగా నైట్ షిఫ్ట్స్ కనుక మీరు వర్క్ చేస్తే దానికి సంబంధించి నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఇస్తారు. అండ్ మీకు మీ ఫ్యామిలీకి సంబంధించి మెడికల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు అందించడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీ యొక్క ఏజ్ అనేది 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మనం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అనేటువంటి ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారు అంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వివిధ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే సబ్సిడరీస్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఆఫీసుల్లో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి బ్రాంచెస్లో, ఆఫీసుల్లో, పవర్ ప్లాంట్స్లో మీకు ఏదో ఒక చోట ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది మీకు ఇస్తారు. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 40% మార్క్స్ అనేవి మీ బీఈ లేదా బీటెక్లో తప్పనిసరిగా ఉండాలన్నమాట. అంటే బీటెక్లో కానీ లేదా మీరు బీఈ ఏది చేసినా కూడా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన తర్వాత టోటల్గా మీ యొక్క పర్సంటేజ్ అనేది 40% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్ అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు, ఇవి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే జనరల్, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ అయితే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక పేమెంట్ అనేది మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు.
బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ గివెన్ హియర్. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనవి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటివి అంటే మీ యొక్క 10th క్లాస్ పాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాలి. అలాగే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏవైతే ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది 26 అండ్ 27 ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అంటే కొత్తగా మీరు తీసుకొని ఉండాలన్నమాట సర్టిఫికేట్ అనేది చూసుకోండి. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా రీసెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా మీ బీఈ లేదా బీటెక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఈ షార్ట్ నోటీస్లో కొద్దిగా మాత్రమే ఇచ్చారు, డీటెయిల్డ్గా ఇవ్వలేదు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ రెండు ఉంటాయి అని మనకి 6th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులని అలాగే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనకి ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది తర్వాత వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి పెడతాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఎక్స్పీరియన్స్ కింద మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. మొదటగా 3 సంవత్సరాల పాటు ఈ టర్మినేషన్ అనేది ఉంటుంది, అంటే ఈ టెన్యూర్ అనేది ఉంటుంది. ఈ 3 ఇయర్స్ అయిన తర్వాత మరొక 2 సంవత్సరాల పాటు మీ పర్ఫార్మెన్స్ని అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మరొక 2 సంవత్సరాల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది వాళ్ళ పైన కంపెనీ ఎన్టీపీసీ కంపెనీ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక జాబ్ సమ్మరీ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి మ్యాక్సిమం ఎన్టీపీసీకి సంబంధించి ఏం జాబ్ ఉంటుంది, షిఫ్ట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఈ జాబ్కి సంబంధించి మెయిన్ ఏం రోల్ ఉంటుందంటే మీకు ఎన్టీపీసీలో ఏదో ఒక చోట మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్యానల్ బోర్డులో ఉన్నటువంటి రీడింగ్స్ మెయింటైన్ చేయడమే మీ యొక్క మెయిన్ జాబ్ ప్రొఫైల్గా ఉంటుంది. అయితే పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది అయితే మనకి క్లారిటీ లేదు ఈ నోటిఫికేషన్లో. మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వివిధ సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎన్టీపీసీ కింద కొన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ కింద పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఆఫీసులు అనేవి ఎన్టీపీసీకి సంబంధించి ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి 23వ తేదీ ఓపెన్ అవుతుంది. అప్పుడు దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకి 23వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 7/5/2026 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పాను కదా. ఎక్స్పీరియన్స్ అనేది మనకి దేంట్లో ఉండాలి అంటే మీకు మినిమం 40 మెగావాట్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి పవర్ ప్లాంట్లో 1 ఇయర్ పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే అది ఆపరేషన్ సైడ్ అయినా సరే మెయింటెనెన్స్ సైడ్ అయినా సరే అప్పుడు మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.